మెల్లంగా వచ్చి నీవు ముందు పూజలందుకోరా మెల్లంగా వచ్చి నీవు ముందు పూజలందుకోరా రాజన కొడుకో రాజా రాజన కొడుకో తమ్ముడు మల్లె పువ్వుల మాలలు తెచ్చి గాజి పువ్వుల దండలు తెచ్చి దండలు తెచ్చి మల్లె కానీ సాహసించి అప్పుడు ఉండే పెద్దలు అయ్యా ఇక్కడ ఒక ఇల్లు 2 ఇల్లు కాదు సుమా, ఇంకో 2 ప్లాట్లు ఫ్రీ ఇస్తున్నారు, మీరు 4 ఫ్రీ ఇచ్చినా నేను ఉండలేను ఇక్కడ, అందుకోసం ఈ కాలం గడవనండి, మీరు కావాలి కానీ ప్లాట్లు ఎందుకు నాకు. అలాగా ప్రారంభమైంది. మొట్టమొదటి ఒక చిన్న దేవాలయంగా నిర్మాణం జరిగింది, ఓ రూములాగా. అది కొంతకాలం సాగింది. అట్లాగే పర్యాయాలు చేసినా, ఎంత ప్రయత్నం చేసినా ఇది ముందుకు సాగడం లేదు ఎందుకు అని అప్పటి పెద్దలు ఆలోచించారు. అంటే శాస్త్రంలో దైవాధీనం జగత్సర్వం
మంత్రాదీనంతు దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దైవత. భగవంతుడి యొక్క ఆధీనంలో ఉంటుంది జగత్తు మొత్తం. ఇది నిలవాలన్నా నడవాలన్నా కుంగిపోవాలన్నా భగవంతుడే కారణం. మంత్ర ఆధీనంతు దైవతం. భగవంతుడు మరి ఎవరి ఆధీనంలో ఉంటాడో అంటే మంత్రానికి ఆధీనమై ఉంటాడు. భగవంతుడే కాదండి, మనం కూడా అంతే. మన పేరును మనం రాసి ఒక కాగితం మీద సిగ్నేచర్ చేసామనుకోండి, ఒక కార్యక్రమం మీద, అయ్యా ఈ భూమి ఇవాటి నుంచి నీది అని ఎవరి పేరు రాస్తాం? ఆయన పేరు రాయం, మన పేరు రాస్తాం. ఇంకా మళ్ళా మనం దాన్ని పట్టుకోవడానికి వీలు. అదే మంత్రం భగవంతుని పట్టుకునేది కూడా. తన్మంత్రం బ్రాహ్మణాధీనం. బ్రాహ్మణములు అంటే బ్రాహ్మణ జాతిగా, బ్రాహ్మణములు అంటే యజ్ఞాలు అని పేరు. అందుకే మనవాళ్ళు పూజ అంతా అయిపోయిన తర్వాత బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఈ పదం అంటే ఓ చోట ఎక్కడో ఆంధ్ర ప్రాంతంలో ఓ లక్ష్మీ నరసింహస్వామి ప్రతిష్ఠ చేశారు. దానికి జిఆర్ స్వామి వారు కూడా వచ్చారు. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అంటే ఆయన లేచినవాడు. చాలా ప్రముఖుడు ఆయన. వందల చిత్రాలలో నటించిన మహనీయుడు. ముఖ్యమంత్రి పదవిని కూడా వెళ్ళేవాడు. నందమూరి తారక రామారావు గారు. ఏమండి ఎక్కడ చూసినా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం అంటారు, బ్రాహ్మణులు మాత్రమే బాగుండాలనా మీ ఉద్దేశం అన్నాడు. అయ్యయ్యో, అర్థం తెలియక చాలా బాధ పెడుతున్నారు, బాధ పడుతున్నారు మీరు. బ్రాహ్మణములు అంటే వేదంలో ఒక భాగం. 3 భాగాలు ఉన్నాయి. ఒకటి తైత్తిరీయమని, రెండవది ఆరణ్యకమని, మూడవది బ్రాహ్మణమని. తైత్తిరీయం ఏం చేస్తుందంటే లోకంలో ఉండే ఒక ప్రాణికోటి సంరక్షణ ఎలా చేయాలి, మానవుడై పుట్టిన దానికి ఎలా నడుచుకోవాలి, దేన్ని దైవికమైన విద్య అని అంటారు, ఈ లోకంలో నడవడిక ద్వారా ఏ లోకానికి ఎలా పోవచ్చు అనేటువంటి విషయం చెప్పింది తైత్తిరీయం. మరి ఆరణ్యకం అంతా కూడా అద్భుతమైనటువంటి ఒక మిషన్స్ తయారు చేసేటువంటి, టెక్నాలజీ తయారు చేసేటువంటిది. ఆనాటి టెక్నాలజీ ఎలా ఉండేది అంటే ఈనాడు ఇంకంత దూరం వెళ్ళేదనుకోండి. అసలు ఆశ్రమం అంటే ఏమిటో అర్థం చెప్పింది భరద్వాజ ఆశ్రమం. మన తెలుగులో చెప్పుకుంటే ఈ ఆశ్రమం అంటే రిటైర్ అయిపోయిన తర్వాత శరీరానికి విశ్రాంతి అవసరం కదా. ధర్మశాస్త్రమా, న్యాయశాస్త్రమా, నీతి శాస్త్రమా, గణిత శాస్త్రమా, ఏ శాస్త్రమైనా కూడా ఆ ఆశ్రమంలో ఉండి అద్భుతమైనటువంటి యొక్క నీ విజ్ఞానాన్ని లోకానికి పంచడానికి ఒక కేంద్రం